వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మూసీకి శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్లలో గండిపేటకు గోదావరి నీళ్లను తీసుకొస్తామన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యలు చేశారు. ప్రణాళికాబద్ధంగా మూసీ ప్రక్షాళన జరుగుతుందంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండగలరా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనపై సభ్యులు సూచనలు చేశారు. సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగర 112వ మేయర్గా భారతీయ మూలాలున్న జోహ్రాన్ మార్దాని ప్రమాణ స్వీకారం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం తెల్లవారుజామున న్యూయార్క్ వరల్డ్ సిటీ హాల్ సబ్వే స్టేషన్ వద్ద నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. హమ్దాని కుటుంబ సభ్యులు, సలహాదారులు, సన్నిహితులు హాజరయ్యారు. శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాలకు బంగారు తాపడం చేపట్టిన సమయంలో బంగారం చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడి నుంచి ఇప్పటి వరకు కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం తాజాగా కొత్త నివేదికలో రిలీజ్ చేసింది. అనుమానిత వ్యక్తులు అనుకున్న దానికన్నా ఎక్కువ మోతాదులోనే బంగారాన్ని చోరీ చేసినట్లు సిబ్ బృందం పేర్కొంది. కర్ణాటకలోని బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులు కలకలం రేపాయి. జనార్దన్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపారు. మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఫ్లెక్సీపై చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గవర్నమెంట్ తుపాకీ లాక్కున్న సతీష్ రెడ్డి 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా బుచ్చిరెడ్డి పౌల్ట్రీ ఫార్మ్ దగ్గర మద్యం మత్తులో టవేరా వాహనాన్ని నడుపుతూ అదుపు తప్పి పల్టీ కొట్టడంతో తౌటి శ్రీకాంత్ సంగంగిరి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మహేశ్వరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడును సినిమా హీరో సుమన్ అభినందించారు. శుక్రవారం దర్శనానికి వచ్చిన సందర్భంగా శ్రీశైలం దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు సినిమా హీరో సుమన్ కు మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి వస్త్రం ప్రసాదం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రంలో చెంచు గిరిజనులకు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం కల్పించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని వారు అన్నారు. రాయలసీమ నీటి హక్కులపై ఆడియో పాటన ఆవిష్కరణ రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆవిష్కరించింది. రాయలసీమ సస్యశ్యామలం చేసే దిశగా ప్రజలను మరింత చైతన్యవంతులను చేసి పాలకులపై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఒక చైతన్య గీతాన్ని ఆవిష్కరించింది. గత 2 ఏళ్లుగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవాల్లో పాల్గొంటున్న 7 సంవత్సరాల బాలుడు యువన్ ఈ ఆడియో పాటను విడుదల చేశారు. వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లో జాప్యం కారణంగా భారత్లో ఉండిపోయిన తమ H1B ఉద్యోగులను అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి వరకు వారికి వర్క్ ఫ్రం హోమ్ను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులు ఆఫీస్కు తప్పనిసరిగా రావాలని మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు స్పష్టం చేసిన తరుణంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జాతీయ మీడియా కథనాల ప్రకారం అంతర్గత ప్రకటనలో అమెజాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 13న మొదలు భారత్లో వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూలింగ్ కోసం వేచి చూస్తున్న H1B వీసాదారులను వర్క్ ఫ్రం హోమ్కు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఓ రైతు పంట కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. కానీ ప్రకృతి సహకరించలేదు, పంట దిగుబడి రాలేదు. తీసుకున్న వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఆ సమయంలో 2 వైద్యులు రైతుల్ని ఆశ్రయించారు. నీ కిడ్నీ ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని నమ్మించారు. అప్పుల భారంతో బాధపడుతున్న రైతు ఒప్పుకొని కిడ్నీ ఇచ్చాడు. అయితే ముందుగా చెప్పిన మొత్తాన్ని కాకుండా కొంత మాత్రమే ఇచ్చారు. మోసపోయిన రైతు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ ర్యాకెట్ బయటపడింది. అమెరికాలో శాశ్వత నివాసానికి తద్వారా పౌరసత్వం పొందడానికి దగ్గరదారి అమెరికా పౌరసత్వం ఉన్నవారిని పెళ్లాడటం. గ్రీన్ కార్డులు అని పిలిచే శాశ్వత నివాస కార్డు. ఇందుకోసం విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు అమెరికా పౌరురాలని వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారుల అంతిమ లక్ష్యం గ్రీన్ కార్డు సాధించడమే. అయితే గ్రీన్ కార్డు కలిగిన వారు అమెరికా గడ్డపై జన్మించిన పౌరులతో సమానం కాదు. అయినప్పటికీ పౌరులతో సమానంగా చాలా వరకు హక్కులు లభిస్తాయి. తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డుకు డిమాండ్ పెరగడానికి ఇదే అసలైన కారణమని, అమెరికా పౌరసత్వం కలిగిన వారిని పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డు కొందామంటే ఇకపై కుదరదని అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్న్స్టీన్ తేల్చి చెప్పారు. విశాఖ గాజువాకలోని ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజీలో చెంక్వెస్ట్ 2K25 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ పి ప్రదీప్ కుమార్, నార్త్ ఆంధ్ర రీజనల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శ్రీను, ఇన్ఛార్జ్ నరసింహమూర్తి, HOD సత్య సునీత పర్యవేక్షణలో మహిళా విద్యార్థులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెటేరో కార్పొరేట్ ఆఫీస్ నుంచి మిస్టర్ రాజు గొర్రెల చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద సీట్ బెల్ట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీట్ బెల్ట్ ధరించిన వారిని గులాబీ పువ్వు ఇచ్చి అభినందించారు. సీట్ బెల్ట్ ధరించిన వారికి కూడా గులాబీ పువ్వు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని సూచించడమే కాక ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుండి తప్పించుకునే ఆస్కారం ఉంటుందని వారికి సూచించారు. శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు కూడా అదే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు డిమాండ్ చేశారు. సభలోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని, సభ్యులందరికీ సమాన హక్కులే ఉంటాయన్నారు. తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఈ విషయం మాట్లాడారు. ప్రజల కోసం తృణమూల్ కాంగ్రెస్ పోరాటం సాగిస్తోందని ఆ పార్టీ చీఫ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ విషయంలో దుష్ట శక్తుల ఒత్తిళ్లకు తగ్గేది లేదని స్పష్టం చేశారు. టీఎంసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఎక్స్లో ఈ మేరకు పలు పోస్టులు చేశారు.
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గౌహతి కోల్కతా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలపైకి ఎక్కనుంది. ముంబై నుంచి అహ్మదాబాద్ కారిడార్లో బుల్లెట్ ట్రైన్ నడవనుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ దూసుకెళ్లనుంది. 180 కిలోమీటర్ల స్పీడ్తో వందే భారత్ స్లీపర్ ట్రైన్ పరీక్ష విజయవంతమైంది. త్వరలో ఈ ట్రైన్ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.